శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కళ్యాణ మండపానికి సంబంధించి వాస్తు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి అంశములను మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గృహానికి సంబంధించే కాదు, మాల్స్కి సంబంధించైనా, కళ్యాణ మండపాలకు సంబంధించైనా, ఎటువంటి ప్రాకారానికైనా సరే వాస్తు ప్రకారం నిర్మాణం చేయటం అవసరం. ముఖ్యంగా కళ్యాణ మండపానికి సంబంధించి వేటికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం ఆలోచిస్తే, ప్రప్రథమంగా సరైనటువంటి స్థలమును మనం ఎంచుకోవాలి. దానికి తగ్గటువంటి స్థలాన్ని, అంటే ఎక్కడో శ్మశానాలపైన మట్టి తోలేసి అలాంటి స్థలాలు కాకుండా కాస్త ఉచ్చమైన స్థలములను, ఏరియాని బట్టి కూడా మనం ఎంచుకోవడం అవసరం. ప్రప్రథమంగా ఒకటి. తర్వాత స్థలము, ఆ స్థలానికి సంబంధించి దిక్కులు ఉపదిక్కులు ఏ విధంగా ఉన్నవి, అంటే ఏ డైరెక్షన్లో పెరిగింది, ఏ డైరెక్షన్లో పెరగలేదు అనేటువంటిది కూడా గమనించాలి. అంటే పెంపులు తరుగులు. తర్వాత సరైనటువంటి వాస్తు ప్రకారం ప్లానింగు, ఆ స్థలానికి సంబంధించి వీధి పోటులు కానీ, వీధి సూళలు కానీ ఏవైనా ఏ డైరెక్షన్లో తగులుతున్నవి అనేటువంటి వాటిని కూడా మనం గమనించాలి. తర్వాత ఆ కన్వెన్షన్ హాల్కి సంబంధించి బరువులు ఏ డైరెక్షన్లో మనం బరువులు ఉంచాలి, ఏ డైరెక్షన్లో మనం బరువులు ఉంచకూడదు అనేటువంటి విషయం. తర్వాత అన్ని రూములకు సంబంధించినటువంటి ప్లానింగ్ వాస్తు ప్రకారం. తర్వాత కిచెన్ సెటప్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఉపగదులు కానివ్వండి, జనరేటర్ రూమ్ కానివ్వండి, బాత్రూములు కానివ్వండి, తర్వాత ఆ స్థలానికి సంబంధించి వాటర్ లైన్స్ కానివ్వండి, గుంటలు సంపులు కానివ్వండి, వాటర్ ట్యాంక్కి కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, లేదు ఇంక దేనికి సంబంధించి అయినా సరే, వసారాలు కావచ్చు, అంటే ఉపవసారాలు దించుతుంటారు మనకి, దానికి సంబంధించి కావచ్చు. గేట్స్ ఏ స్థానంలో పెట్టాలి, తర్వాత నడక ఏ డైరెక్షన్లో పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే తూర్పు ఆగ్నేయం కూడా పెడుతుంటారు. అది లెక్క ప్రకారం పెట్టాలి, చూసుకొని పెట్టాలి అది. తర్వాత డైనింగ్ సెటప్ కానివ్వండి, సిట్టింగ్ చైర్ సెటప్ కానివ్వండి, మండపం డైరెక్షన్స్ కానివ్వండి, ఆ స్థలానికి మండపానికి సంబంధించి అన్ని ఎత్తు పల్లములు కానివ్వండి, వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగు, అంటే చెప్పడానికి ఈజీగా ఉన్నా కూడా వీటన్నిటిని పాటించి నిర్మాణం చేయటం అనేటువంటిది చాలా కష్టం. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గనక చెయ్యగలిగితే తప్పకుండా అది వృద్ధిలో ఉంటుంది, అభివృద్ధి పదం వైపు ఉంటుంది. ఎందుకంటే కొన్ని కళ్యాణ మండపాలు పెట్టినటువంటి అతి తొందరలోనే మూతపడటం జరిగింది. వాళ్ళకి ఏదైతే నష్టం వాటిల్లిందో అలాంటివి మిగిలినటువంటి వాళ్ళు కూడా దోషాలను కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, ఎఫెక్ట్ జరుగుతుంది. దోషం లేనప్పుడు మీ వ్యాపారం ముందుకు వెళుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.